హలో ఫ్రెండ్స్, నేను చెప్పా కదా లాస్ట్ వ్లాగ్లో మేము ఇవాళ కొన్ని ప్లేసెస్కి విజిట్ అవుతున్నామని చెప్పి. సో ఇవాళ అక్కడికే పొద్దున్నే బయలుదేరేసాము. ఒకవేళ మీరు లాస్ట్ వ్లాగ్లో చూడకుండా ఉంటే చూడండి. సో మేము ఫస్ట్ వచ్చేసాము ఒంటిమిట్ట కోదండ రామస్వామి గుడికి. కడప నుంచి దగ్గరే. సో మేము ఎవరి కాళ్ళల్లో వాళ్ళు బయలుదేరేసి వచ్చేసాము ఇక్కడికి. మీలో ఎంతమంది ఒంటిమిట్ట వచ్చారో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఒంటిమిట్టకు కూడా ఏదో స్టోరీ ఉందంట, మీలో ఎవరికైనా తెలుసు అంటే కమెంట్ చేసి చెప్పండి. అందరం ఎవరి కాళ్ళలో వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా అందరం ఇక మెట్లు ఎక్కేసి ఇంకా లోపల దర్శనానికి వెళ్తా ఉన్నాం. ఎంత బాగుంది కదా గోపురము. సో పాతకాలంలో చూడండి ఎంత ఫైన్గా ఆర్ట్ చేశారో, మొత్తం బాగా చెక్కి. ఐ స్టిల్ వండర్ అప్పటి కాలంలో ఎట్లాంటి రిసోర్సెస్ లేకున్నా కూడా ఎంత బాగా గుళ్ళను కట్టారు అప్పటి కాలంలో. ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నాము ఎందుకంటే క్యూ పెరుగుతా వెళ్ళిపోతుంది. వీళ్ళు చిన్నప్పుడు ఎంతమంది ఇలా మెట్లు ఎక్కారో చెప్పండి. నేనైతే ఎక్కేదాన్ని, సేమ్ నా కొడుకు కూడా ఇప్పుడు అలాగే మెట్లు ఎక్కుతున్నాడు. ఇంకా లోపల కెమెరా షూటింగ్ అలవ్ లేదు కాబట్టి ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. చాలా బాగా దర్శనం జరిగింది. ఇంకా యాజ్ యూజువల్ గుళ్ళో ప్రసాదం ఎవరు తినకుండా వెళ్తారండి, మేమైతే తిన్నాము. అయితే ఇంకా బయలుదేరేసి నెక్స్ట్ స్టాప్కి అనేది వెళ్తున్నాం. మధ్యలో టిఫిన్స్ కోసం ఆగుతాము. ఇంకా చాలా రష్గానే ఉన్నింది ఈరోజు ఇవాళ గుడి. ఇంకా బయలుదేరి వెళ్తాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. అట్లనే ఈరోజు కొంచెం వెదర్ కూడా బాగుండింది. సో ఇగోండి మా అబ్బాయి చూడండి పంచ కట్టుకొని ఎలా తిరిగేస్తున్నాడో వాళ్ళ అమ్మమ్మ. ఇంకా మేము ఇక్కడ టిఫిన్స్ కోసం ఆగాము. ఇంకా ఇక్కడ టిఫిన్స్ చేసేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాం. సో స్టే ట్యూన్డ్, ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం.